రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దానిని అందరూ పాడుకునే విధంగా సంక్షిప్తపరిచి దానిని ఒక క్యాసెట్ రూపంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిలషించారు. ఈ నేపథ్యంలోనే ఈ బాధ్యతను ప్రముఖ సంగీత విద్వాంసుడు ఎంఎం కీరవాణి అందశ్రీకి అప్పగించినట్లు మనకు సమాచారం అయితే వార్తాపత్రికల ద్వారా అందింది. అయితే ఈ నేపథ్యంలో ఎంఎం కీరవాణి దీనికి స్వరబద్ధం చేయడం అనేది అభ్యంతరకరమని తెలంగాణ మ్యూజిషియన్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేరుగా లేఖ రాయడం జరిగింది. ఈ జయ జయ హే తెలంగాణ గీతాన్ని మొదటగా ఉద్యమ కాలంలో అందశ్రీ రచించిన తర్వాత దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అప్పట్లో కేసీఆర్ గారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చేత పాడించాలని అప్పట్లో తలంచారు. అయితే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆఖరి నిమిషంలో దానికి ఒప్పుకోకపోవడంతో రామకృష్ణ అతను కూడా ప్రముఖ గాయకుడే వారి చేత ఈ గీతాన్ని పాడించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ గీతం ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజా ఉద్యమంలో ఒక కిరటంలాగా అది పనిచేసింది. ఈ నేపథ్యంలో గత 10 ఏళ్ల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దానికి రాష్ట్ర గీతంగా హోదాను ఇవ్వలేదు, దానికి ఎలాంటి మన్నన కూడా కల్పించలేదు. అయితే ముఖ్యమంత్రి తీసుకున్న చొరవ కారణంగా దానికి రాష్ట్ర గీతంగా గుర్తింపు లభించింది. దాన్ని సంక్షిప్త పరిచి ఎంఎం కీరవాణి చేత స్వరబద్ధం చేయించి పాడించాలని అనుకోవడం తప్పేమీ కాదు. ఎందుకంటే మొదటగా దీన్ని పాడిన వారు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన రామకృష్ణ గారే, అదేవిధంగా కేసీఆర్ గారే స్వయంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో పాడించాలని అప్పట్లో అనుకున్నారు. కళలు లేదా విజ్ఞానం ఇలాంటి విషయాల్లో కూడా ఆంధ్ర తెలంగాణ అనే భేదాన్ని చూడడం అనేది మరి ఎంతవరకు సమంజసం అనేది మరి తెలంగాణ మ్యూజిషియన్స్ ఆలోచించుకోవాలి. ఇది కేవలము సంక్షిప్తపరిచిన పాటను పాడుకునే ఒక మొదటి గీతంగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. ఒకసారి పాటను సంక్షిప్తపరిచిన తర్వాత దాన్ని ఎవరైనా కూడా స్వరబద్ధం చేసుకోవచ్చు, ఎవరైనా కూడా దాన్ని మళ్ళీ పాడుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర గీతం అనేది ప్రజల సొత్తు కాబట్టి ఎవరైనా దాన్ని మళ్ళీ ఆల్బంగా విడుదల చేసుకోవచ్చు. కాబట్టి ఎంఎం కీరవాణి పాడితే అది ఏదో తెలంగాణ వ్యతిరేకులు పాడినట్లుగా భావించాల్సిన అవసరం ఏమీ లేదు. నచ్చకపోతే మళ్ళీ అదే పాటను ఆల్బమ్స్ గా చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చొరవతో దాన్ని ఒక రాష్ట్ర గీతంగా ప్రకటించారు. దాన్ని సంక్షిప్తపరిచి కొన్ని స్టాంజాల్లోనే పాల్గొనే విధంగా ఆయన దాన్ని ఆ పాట రచయితను కోరడం జరిగింది. అదేవిధంగా సంగీతం అందించడానికి తన గళంలో పాడడానికి కీరవాణి గారు ఒప్పుకున్నారు. కాబట్టి ఈ వివాదాన్ని ఇంతటితో ఆపేస్తే మంచిది. భవిష్యత్తులో ఈ పాటను ఎవరైనా పాడుకోవచ్చు, ఎన్ని ఆల్బమ్స్ అయినా విడుదల చేసుకోవచ్చు. ఎవరైతే గొప్పగా పాడతారో ఆ పాట నిలిచి ఉంటుంది. కాబట్టి దీనిలో ఆంధ్ర తెలంగాణ అనే భేదం చూడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే తొలిసారిగా ఈ పాటను పాడిన వ్యక్తి రామకృష్ణ గారు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తే. ప్రాచుర్యంలో ఉన్న వ్యక్తి చేత పాడిస్తే ఆ పాటకు ప్రజాదరణ లభిస్తుంది అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉండొచ్చు. దీన్ని తప్పుపట్టడానికి వీల్లేదు. భవిష్యత్తులో తెలంగాణ మ్యూజిషియన్స్ కూడా ఆ పాటను మరి తెలంగాణ బాణీలో వారు పాడి ఆల్బమ్స్ కూడా చేసుకోవచ్చు. ఈసారి మాత్రం జూన్ 2 దగ్గరలో ఉంది కాబట్టి ఈసారి మరి ఎంఎం కీరవాణి చేసే ప్రయత్నాన్ని మనం అడ్డుకోకుండా తొలిసారిగా దశాబ్దం తర్వాత తెలంగాణ ప్రజలు పాడుకునే గీతానికి మనం మద్దతిచ్చే ప్రయత్నం చేస్తేనే మంచిదని అభిప్రాయపడుతున్నారు.